అందరికి నమస్కారం. ఈవీఎం హ్యాకింగ్ అనేది మనం రోజు న్యూస్లో చూస్తూనే ఉన్నాం. ఇంకా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ, అపోజిషన్ వాళ్ళు కానీ పొద్దుస్తమానం మాట్లాడుతూనే ఉన్నారు. ఇక దీని మీద యుద్ధం చేసింది ఏం లేదు. ఊరికే ఆడీలో కూర్చొని మాట్లాడు, లేకుంటే పార్లమెంట్లో కూర్చొని మాట్లాడే, కానీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి వీళ్ళు తెలిసింది అయితే ఏం లేదు ఇప్పటిదాకా. సో అంటే అట్లా అని చెప్పి హ్యాకింగ్ జరగలేదా అంటే నేను దానికి చెప్పడానికి నేను ఎక్స్పర్ట్ని కాదు, నా దగ్గర ఎవిడెన్స్ లేదు. సో కనుక నేను ఏం చెప్పలేను ఈవీఎంస్ గురించి. కానీ ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఒక మంచి పని చేసింది. అంటే ఒక మంచి పని ఇన్ ద సెన్స్ అసలు హౌ టు ప్రివెంట్ ఇట్, దీన్ని ఎట్లా ప్రివెంట్ చేయవచ్చు, దీంట్లో ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు కొంత వచ్చి ముందుకు చేశారు. ఎందుకంటే దే ఆర్ నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ ఈవీఎం మెషిన్స్. ఇది చాలా బాధాకరమైన పరిస్థితి. ఎందుకంటే ఈవీఎంలు అంటే ఎలక్షన్స్ మన ఓటు మనది దొంగల్లాగా ఎత్తుకపోతున్నారు అని అనడం అనేది చాలా బాధాకరమైన పరిస్థితి. సో ఇప్పుడు దాన్ని ప్రివెంట్ చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ కొన్ని పాయింట్స్ రాసుకొని వచ్చింది. వాళ్ళు ఏమేం చేసినారు ఇది చూడండి ప్రజలారా. ఇది వీళ్ళు ఏం చేసినంటే పోలింగ్ బూత్ నేము నంబర్, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ పోలింగ్ బూత్ నేమ్ నంబర్ ఏమైతుందంటే ఈ కంట్రోల్ ప్యానల్స్ పైన ఇవన్నిటిపైన వెళ్తూ ఉంటుంది అనమాట. సో వెళ్తున్నప్పుడు ఈ సందర్భంలో ఈ డీటెయిల్స్ అన్నీ రాస్తే, ఈ పోలింగ్ బూత్ నేమ్ అండ్ నంబర్ రాస్తే ఇది కనెక్ట్ అయినప్పుడు ప్రాపర్ దాన్ని కనెక్ట్ అవుతుందా లేదా అని చెప్పి మనం ఉంటుంది. లేకుంటే మాత్రం ఇబ్బంది అవుతుంది. సేమ్ థింగ్ ఇప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటాడు కదా, ఈయన ఏం చేస్తారంటే ఈ డేటా ఫామ్ 17C ఉంటుంది కదా, ఈ డేటా అంటే ఓటర్ లిస్టు నంబర్ ఆఫ్ ఓట్స్ పోల్ అయినవి ఉంటాయి కదా, ఓట్స్ పోల్ ఈ డేటా ఉంటుంది కాబట్టి ఈ డేటా ఈయన నింపి పంపిస్తారు. లెట్స్ ఇవాళ ఒక 1000 ఓట్లు పడాల్సింది, ఒక 1000 ఓట్లు పడిపోయినాయి అనుకుందాం మనం. ఓకే, ఈ ఫామ్లో అన్ని ఇవన్నీ ఫిలప్ చేసి ఈ డీటెయిల్స్ అన్ని ఏ టైంలో ఎంతో ఎవరి సంతకం కంప్లీట్ ఇవన్నీ అయినాక ఆయన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకు పంపిస్తాడు. సో ఈ నెక్స్ట్ సిచ్యువేషన్ ఏమైందంటే ఈ కంట్రోల్ యూనిట్స్ ఉంటాయి కదా, కంట్రోల్ యూనిట్స్ మీద ఇంతకంటే ముందు డిఫరెంట్ మెషిన్స్ని కనెక్ట్ చేసింది అనుకోండి, ఒక్కోసారి ఏ ఓటు బటన్లు డిఫరెంట్ ఓట్స్ వెళ్ళిపోతాయి అంటే డిఫరెంట్ పర్సనాలిటీస్కి. కనుక ఇది ఈ ప్రాబ్లం రాకుండా ఉండడానికి అని చెప్పి ఈ కంట్రోల్ యూనిట్ల మీద ఐడీలు క్రియేట్ చేయమని చెప్పిండ్రు, చేసిండ్రు వాళ్ళు. ఆ నోట్ కూడా చేసుకున్నారు. తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ కాస్ట్ బై ది ఎండ్ ఆఫ్ ద డే. ఇది మనకి ఏమైందంటే ఇగో ఓటర్ 17C ఉన్నది చూసిందా. ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్స్లో ఒక 70 లక్షల ఓట్లు, 39 అనుకుంటా, 39 లక్షల ఓట్లు అడిషనల్గా యాడ్ అయినాయి అని చెప్పి ఒకటి ఉన్నది. ఈ 39 లక్షలు 40 లక్షల ఓట్లు అడిషనల్గా యాడ్ అయినప్పుడు మరి వీళ్ళు ఎందరూ ఏం చేస్తున్నారు, పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు కానీ నాకు తెలియదు. కానీ ఇక వాళ్ళని మన కాంగ్రెస్ వాళ్ళని వీళ్ళని లేదు, కానీ వాళ్ళు మాత్రం ఆ డిస్క్రిపెన్సీ ఉంది అని చెప్పి క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. 5 నెలల నుంచి ఆ యుద్ధం నడుస్తూనే ఉంది, పార్టీ నడుస్తూనే ఉంది, అట్నే ఇంకా వాళ్ళ గవర్నమెంట్ కూడా నడుస్తూనే ఉంది. సో ఇట్లా సిచ్యువేషన్లు వచ్చినాయి. ఇంకా దాంతో ఇంకొకటి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇంతకంటే ముందు ఈ 99% బ్యాటరీ, ఇవాళ బ్యాటరీ అంటే ఇప్పుడు ఏం చేస్తారు, పొద్దున్న సాయంత్రం దాకా ఈవీఎం మిషన్లు ఈ బటన్ అనుకోండి కంటిన్యూస్గా ప్రెస్ ఒక 1000 సార్లు ప్రెస్ చేస్తే కనీసం ఒక ఎంతో 10% 20% బ్యాటరీ డౌన్ అవుతుంది కదా. కానీ మొన్న ఈసారి మహారాష్ట్ర ఎలక్షన్స్లో ఏమైందంటే 1% బ్యాటరీ, అట్లాగే హర్యానా ఎలక్షన్స్లలో కూడా 1% బ్యాటరీ మారిందంట. అరే ఇంతమంది ఓట్లు వేసిన తర్వాత 1% మారుతుందా, ఎంతో కొంత ఎక్కువ మారాలి కదా. అయితే మారలేదు. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది కూడా హ్యాకింగ్ అయింది అన్న ఉద్దేశం ఉంది. సో ఇక మళ్ళీ ఛార్జింగ్ పెట్టలేదా ఈ డీటెయిల్స్ అని మనకు తెలియదు, కానీ ఈ సస్పెషన్ అయితే ఉంది. తర్వాత పార్టీ దగ్గర ఏమైందంటే పోలింగ్ ఏజెంట్లు ఉంటారు కదా, పోలింగ్ ఏజెంట్ల నేమ్ కూడా మొత్తం రాయిస్తుంటారు. సో దీని అన్నిటితో ఏమైందంటే దే వాంట్ టు ఇంక్రీజ్ ద ట్రాన్స్పరెన్సీ. కానీ ఇంక కొంత టెక్ సావీస్ ఏం చెప్తారంటే హ్యాకింగ్ ఈజ్ పాసిబుల్ అని చెప్తాడు. ఇలాన్ మస్కే చెప్తాడు, నేను చెప్పింది కదా, ఇలాన్ మస్కే చెప్తాడు. తర్వాత ఇంకొకటి ఎట్లుంటుందంటే కోడ్ రాసేటప్పుడు ఇప్పుడు నేను ఒకప్పుడు డేటాబేస్ నేర్చుకున్నాను, కొంత దానిపైన జాబ్ కూడా చేసినాను నేను. అయితే మీకు ఒకటి చూపిస్తాను నేను. అంటే నాకు ఇష్టం, టెక్నాలజీ ఇష్టం కాబట్టి నేను ఆ పని చేసిన. ప్రజలారా నేను అప్పట్లో డేటాబేస్ నేర్చుకొని PLSQL డెవలపర్ లాగా నేను చేసినాను. సో ఇప్పుడు ఒకటి చెప్తాను. ఒక డేటాబేస్ మనం రాస్తున్నాం అనుకో, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏదో ఒక టేబుల్ రాస్తాం మనం. అంటే ఇది ఏంటంటే ఈ టేబుల్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ రాస్తుంది మనకు. అంటే ఈ టేబుల్లో స్టార్ అంటే ఫుల్ అనమాట. సో ఇట్లాంటి చిన్న కోడ్సే రాస్తారు. కోడ్స్ రాస్తే ఏమైందంటే ఈ డేటా అంతా ఇక్కడికి వచ్చేస్తూ ఉంటుంది. అట్లా కాకుండా దీన్ని ఇంకా కొంత కాంప్లెక్స్ మెర్జ్లో రకరకాలుగా డేటాలు రాయవచ్చు అనమాట. ఈ డేటాలు ఎట్లా కావాలంటే రాసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు రాసుకోవచ్చు అనమాట మిషన్స్లలో కూడా. అయితే మన దాంట్లో అంటే కుదరదు అన్నట్టు చెప్తూ ఉంటారు. కానీ సరే డేటా ఎట్లున్నా కూడా అప్పుడు ఒక ఆస్ట్రిక్స్ ఇట్లాంటిది ఒక యాడ్ చేస్తే ద డేటా విల్ బి ట్రాన్స్ఫర్ టు ఏ డిఫరెంట్ సిచ్యువేషన్ ఆర్ ఇన్ ఏ డిఫరెంట్ ఫార్మాట్. సో వాళ్ళు రాసే కోడ్ డేటా మీదకి వెళ్ళి ఏది ఎటన్నా పోతూ ఉంటుంది. సో అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఈ డేటాలు, ఈ కోడ్లు
ఎటన్నా పోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈవీఎంల మీద ఒక పక్క ప్రణాళిక పెట్టండి ఈసారి. అయినా పెట్టినా ఓడిపోయినారు, అది వేరే స్టోరీ. కానీ ఈవీఎంల మీద నమ్మకం లేకుంటే మాత్రం మనం ఎలక్షన్లకు పోయి వేస్ట్, మన ఓటు వేసినా వేస్టే. సో అందుకని నేనేం చెప్తానంటే వీ షుడ్ మేక్ ఇట్ మోర్ ట్రాన్స్పరెంట్. మనం దీన్ని ఈసీఐ వాళ్ళు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు దీని మీద ఇంకొంచెం అవగాహన తీసుకొచ్చి ఇట్లా కుదరదు అట్లా కుదరదు అని చెప్పుకోవాలి. అట్ ది సేమ్ టైం అపోజిషన్ పార్టీ వాళ్ళకు కూడా కొన్ని ఈవీఎం లీడ్ ఇచ్చి దీన్ని బ్రేక్ చేయండి పోయి, లేకుంటే దీన్ని సాఫ్ట్వేర్ అంతా క్రాక్ చేసి చూపించండి అని చెప్పి ఒక ఛాలెంజ్ విసిరండి. ప్రజల్లో అప్పుడు నమ్మకం వెళ్తుంది. ఇప్పుడు ప్రధానమంత్రి గారు అన్నారు, ఆయన చెప్తే అసలు డేటా అంతా ఒక 5 నిమిషాల్లో అసలు మొత్తం దేశంలో వాళ్ళందరూ తెలిసిపోద్ది. సో అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే త్రో ఏ ఛాలెంజ్, లెట్ us see what happens from there. ఓకే, సో ప్రజలారా ఈ వీడియో ఇక్కడ ఆపేస్తూ ఉన్నాను. ఏమైనా కామెంట్స్ ఉంటే కింద పెట్టండి. థ్యాంక్ యూ.